ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ లోకంని ప్రేమించువారు తండ్రి ప్రేమ వారిలో ఉండదండి. మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటామో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, మనుషుల్ని కావచ్చు, ఈ లోకంలో వాటిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తుంటామో అది విగ్రహారాధనతో సమానం అండి. క్రైస్తవులు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి కన్న బిడ్డల్ని ప్రేమించొద్దని దేవుడు చెప్పలేదు, కానీ దేవుని కాడికి ఎప్పుడైతే ఎక్కువ దేనిని ప్రేమిస్తూ ఉంటారో అది విగ్రహారాధన అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంని మనం ఎప్పుడైతే ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదండి. మనము ఈ లోకంలో దేవుని వైపే చూస్తుండాలి. దేవుడే ఈ లోకంలో మనకు ప్రాణం ఇచ్చింది ఆయనే. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వెళుతుంది కూడా దేవుని దగ్గరికి. ఈ లోకంను మనం ఎప్పుడైతే ప్రేమిస్తే ఆత్మ ఇచ్చిన తండ్రి దగ్గరికి మన ఆత్మ వెళ్ళదు, కానీ నరకము, పాతాళము, కటిక చీకటితోటి వెళ్ళేటువంటి ఆత్మగా ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటామో, ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటామో, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈ లోకంలో మనుషులు, ఈ లోకమైనటువంటి లోకస్తులు మనకి ఏదైనా చేయలేరేమో, కానీ దేవుడు సమస్తము చేయగల సమర్థుడు. మన కోసం ఆయన ప్రాణాన్ని కూడా పెట్టాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి ప్రేమను పొందుకొనున్నట్లుగా ప్రార్థన. మహా పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మీరు అగాప్యంగా ప్రేమిస్తున్నారు, లోతైన ప్రేమగా. మేమైతే మిమ్మల్ని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ లోకంలో అటువంటి వాటిని చూసే మేము ప్రేమిస్తున్నాం, కానీ మేము మీ మార్గంలో నడవకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి అవే కావాలి, ఇవే నాకు శాశ్వతమని మేము అనుకుంటున్నాం. దయతో క్షమించమని ప్రాధేయపడుతున్నామయ్యా. మేము వాక్యానుసారంగా మేము బ్రతికి ఇతరులను కూడా సర్వసత్యంలోకి నడిపించే పరిశుద్ధమైన భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.